రే, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీకు? ఉంది మావా. అయితే రేపు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాలి. నా కార్ ఉంది, డ్రైవ్ చేస్తావా? డ్రైవింగా? అన్న రేస్ ఫస్ట్ అన్న కిందేసి తొక్తా, మేదేసి తొక్తా, మడదేసి తొక్తా, ఎగిరి తొక్తా అన్న. రే, అర్థమైంది నీ డ్రైవింగ్ స్టైల్ ఏంటో. నీలాంటి కోసమే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా లైసెన్స్ గ్రేడింగ్ పాయింట్ సిస్టమ్ ని ప్రపోజ్ చేసింది. ఓకే, ఈ సిస్టమ్ కాంటెక్స్ట్ ఏంటంటే, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే వాళ్ళకి లేదా నీలా ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి కొన్ని లైసెన్స్ గ్రేడింగ్ పాయింట్స్ అనేవి అలొకేట్ అయి ఉంటాయి. నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓవర్ స్పీడ్ అవ్వడం కానీ, లేదంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నా కానీ, లేదంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడడం కానీ, ఇలాంటి వైలేషన్స్ ఏం చేసినా సరే నీకు ఆల్రెడీ అలొకేట్ అయి ఉన్న పాయింట్స్లోంచి కొన్ని పాయింట్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. అండ్ అంతేకాదు, నీకు ఈ పాయింట్ సిస్టమ్ అలొకేట్ చేసినప్పటి నుంచి 24 months అంటే 2 years లోపు నీ పాయింట్స్ అనేవి కంప్లీట్గా జీరో అయిపోతే నీ లైసెన్స్ని 3 months పాటు సస్పెండ్ చేస్తారు. రేర్ కేసులో కంప్లీట్గా నీ లైసెన్స్ని క్యాన్సిల్ కూడా చేసేస్తారు. అయితే ఇక మీద నుంచి రోడ్డు మీద స్టంట్ లేయడానికి లేదనమాట. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.